సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపాయి. ఎలక్షన్ సమయంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని, మాకు ఖర్చైన 100 కోట్లను తిరిగిస్తే మా నాన్న రాజీనామా చేస్తాడని సుమన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 40,000 మెజార్టీతో గెలిచిన మాకు పార్టీలో గౌరవం లేదని, ఎమ్మెల్యేగా ప్రాధాన్యత మా నాన్నకు ఇవ్వడం లేదని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. మా నాన్న తప్పు చేస్తే పార్టీలో తప్పులు చేసిన వారు లేరా? వారిపై కూడా చర్యలు తీసుకున్నారా? పేదవారికి ఒక న్యాయం, మా దళితులకు ఒక న్యాయమా అంటూ సుమన్ ప్రశ్నించారు. అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది? ఆదిమూలం రాజీనామా అస్త్రం ఎలా ఫలించనుంది? యువతీ యువకులు, పార్టీ శ్రేణుల స్పందన ఏంటి? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ తీవ్ర చర్చనీయాంశంగా, తీవ్ర దుమారంగా లేచిన నేపథ్యం. ఇవాళ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ కొనసాగుతున్న నేపథ్యం. 100 కోట్ల రూపాయలు ఎన్నికల నిమిత్తంగా ఖర్చు చేయటం జరిగింది. ఆ 100 కోట్ల రూపాయలను మాకివ్వండి, మా నాన్నగారు రాజీనామా చేస్తారు అనే విధంగా అతను సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేయడం ఇవాళ తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 100 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గం నుండే ఎన్నికల ఖర్చు అయిన నేపథ్యంలో 175 నియోజకవర్గాలలో 175 మంది అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టుంటారు? అదేవిధంగా అధికార పార్టీ నుండి ఇవాళ ఇది కనపడుతుంటే, ప్రతిపక్షం వైసీపీ నుండి కూడా అదే 175 మంది అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? వైసీపీ నుండి కూడా 25 మంది పార్లమెంటు సభ్యులు ఎంత ఖర్చు పెట్టుంటారు? టీడీపీ కూటమి నుండి 25 మంది పార్లమెంటు సభ్యులు ఎంత ఖర్చు పెట్టుంటారు? ఈ ఎన్నికల ఖర్చు ఎంత అనేది ఇవాళ తీవ్ర చర్చనీయాంశంగా యువకులలో ఎక్కువగా చర్చ కొనసాగుతున్న నేపథ్యం. నిన్న 100 కోట్ల రూపాయలు అనే విషయాన్ని ఆదిమూలం కుమారుడు సుమన్ చెప్పిన నేపథ్యంలో ఇవాళ చర్చ కొనసాగుతున్న నేపథ్యం. ఇదే చర్చను యువతీ యువకులు, ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్న నేపథ్యం. 100 కోట్ల రూపాయలతో ఒక నియోజకవర్గంలో ఎన్నికల బరిలోకి దిగి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఒక గెలిచిన అభ్యర్థి 100 కోట్లు ఖర్చు పెడితే, ఓడిపోయిన అభ్యర్థి కూడా అదే తరహాలో 10 కోట్లు అటు ఇటు ఖర్చు పెట్టినా అతను కూడా పెట్టే ఉంటాడు. అయితే 100 కోట్ల రూపాయలు ప్రజాసేవ కోసం వీరు దేనికి ఖర్చు పెడుతున్నారు? ప్రజాసేవ కోసమే ఖర్చు పెడుతున్నారా? 100 కోట్ల రూపాయలు పెట్టి గెలిచి వీరు నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు? 100 కోట్ల రూపాయలను వీరు రికవరీ ఏ విధంగా చేసుకుంటారు? 100 కోట్ల రూపాయలు స్వయానా ప్రతి ఒక్క అభ్యర్థి పెట్టగలిగే స్తోమత ఉన్నవాళ్ళు నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారు? సొంత డబ్బులు 100 కోట్లు పెట్టగలిగిన అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా వైసీపీ నుండి కానీ టీడీపీ నుండి కానీ ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వీరు అప్పులు తెచ్చి కొంత ఉండొచ్చు, ఆస్తులు అమ్మి కొంత ఉండొచ్చు, చేబదులు తెచ్చి కొంత ఉండొచ్చు. అనేక రకాలుగా వీరికి పుట్టిన విధంగా తీసుకువచ్చి ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టి గెలుపు ఓటములను ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. కానీ ఈ ఖర్చు, ఈ 100 కోట్లు అనే ఒక లెక్క, ఇది దేనికోసం నియోజకవర్గంలో వీరు పెడుతున్నారు? ప్రజాసేవ కోసమేనా? దేనికోసం పెడుతున్నారనేది ఇవాళ ప్రజలు మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలే నిర్ణయించాలి, ప్రజలే ఆలోచన చేయాలి, ప్రజలే దీనిపై స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలే ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనేది ఇవాళ యువతీ యువకుల నుండి, విశ్లేషకుల నుండి, రాజకీయ ఉద్దండుల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఈ విషయాన్ని మనం పక్కన పెడితే, ఆదిమూలం విషయానికి వచ్చే వరకు సుమన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా లేపిన నేపథ్యం. సుమను మాట్లాడుతూ పలు ప్రశ్నలను కూడా అధిష్టానం మీద సంధించడం జరిగిన నేపథ్యం. 100 కోట్ల రూపాయలను నియోజకవర్గంలో వెచ్చించి 40,000 మెజార్టీతో గెలిచిన మాకు ఇవాళ పార్టీలో ఉన్న గౌరవం ఏంటి? పార్టీ మాకు ఇస్తున్న మర్యాద ఏంటి? పార్టీ మమ్మల్ని ఏ విధంగా చూస్తుంది? తప్పులు చేసిన వారు మా నాన్నగారు ఒక్కరేనా? పార్టీలో ఎవరూ లేరా? వారిపై కూడా ఇటువంటి చర్యలు తీసుకున్నారా? అగ్ర కులానికి ఒక న్యాయం ఉంటుందా? మా దళిత కులానికి ఒక న్యాయం ఉంటుందా అనే విధంగా అతను ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా ప్రశ్నలు సంధించిన పరిస్థితి, వారం రోజుల్లో మా డబ్బులను మాకు
ఇస్తే రాజీనామా చేయడానికి మా నాన్నగారు సిద్ధం అనే విధంగా అతను మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో పలు ప్రశ్నలను ఇతను సంధించిన నేపథ్యంలో అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక భాగమైతే, ఆదిమూలానికి ఈ సమస్య రావడానికి కారణం రాసలీలల వీడియో బయటికి రావడం, అది కోర్టులో సమస్య పోయిన నేపథ్యం, తర్వాత ఈ అశ్లీల వీడియోలు వచ్చిన నేపథ్యంలో పార్టీ ఒక క్రమశిక్షణ చర్య తీసుకున్న నేపథ్యంలో ఆ క్రమశిక్షణ చర్య అనేది సస్పెండ్ విధంగా వెళ్ళి సస్పెండ్ చేయటం జరిగిన నేపథ్యంలో కోర్టులో ఈ వివాదం సమస్య పోయినా కానీ ఈ సస్పెండ్ అనే దాన్ని పార్టీ ఎత్తివేయకపోవడం ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. పార్టీ కార్యక్రమాలకు కూడా ఇతను దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో కోఆర్డినేటర్గా సత్యవేడు కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డిని అక్కడ పార్టీ అధిష్టానం నియమించడం, ఆ సత్యవేడు నియోజకవర్గంలో 7 మండలాలలో కూడా ఈ శంకర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని చెలాయించటం, తను ఆ 7 నియోజకవర్గాలతోనే కాకుండా అక్కడ ఉన్న అగ్రవర్ణాలు కావచ్చు, ప్రతి పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా ఇతను మమేకమే ఉండటం, ఇతని ఆధిపత్యమే నడుస్తుంది, మాకు ఎటువంటి మర్యాద లేదు, ఎటువంటి గౌరవం లేదు, మాకు ఎటువంటి ప్రాధాన్యత లేదు, ఎమ్మెల్యేగా మేము ఉండి ఒక నామ మాత్రమేనా అనే విధమైన పరిస్థితుల్లో ఆదిమూలం వర్గం, ఆదిమూలం కుమారుడు ఇవాళ ఆవేదన చెందుతున్న పరిస్థితి, ఆవేదన ఒక వర్గంగా వాళ్ళ మనోభావాలను తెలియజేస్తున్న పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. టీడీపీ అధిష్టానం సత్యవేడు కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డిని నియమించిన నేపథ్యంలో శంకర్ రెడ్డి సత్యవేడులో ఉన్నటువంటి 7 మండలాలలో కూడా అతని పట్టును నిలుపుకోవడం, అతని పట్టును సాధించడం, అక్కడ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, ఒక వర్ణాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ నాయకులు అతనికి అండగా నిలవడం, అతను చెప్పిందే వేదం అనే విధంగా నడుస్తున్న నేపథ్యంలో మా పరిస్థితి ఏంటి అనేది ఆదిమూలం కుమారుడు, ఆదిమూలం వర్గీయులు నుండి వస్తున్న ప్రశ్న. ఆదిమూలం పార్టీలో 40,000 మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో, ప్రజలు ఆశీర్వదించి 40,000 మెజార్టీతో మేము గెలిచిన నేపథ్యంలో మాకు ఎటువంటి గౌరవాన్ని ఇస్తున్నారు, మాకు ఎటువంటి మర్యాదను ఇస్తున్నారు, మాకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేని చోట మేము ఉండటం ఎందుకు అనే విధంగా ఆదిమూలం కుమారుడు కావచ్చు, ఆదిమూలం వర్గీయులు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఆదిమూలం వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో 40,000 మెజార్టీతో కూటమి గాలి వీస్తున్న నేపథ్యంలో 40,000 మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో గెలిచిన ఆనందం కూడా కొంతకాలమే ఉండి తర్వాత దూరమైన నేపథ్యంలో ఇవాళ వైసీపీ పార్టీకి మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం లేని పరిస్థితి కనపడుతూ ఉంది. టీడీపీ పార్టీలో కూడా కొనసాగే పరిస్థితి కనపడుతున్న పరిస్థితి కనపడని నేపథ్యం. టీడీపీ పార్టీలో కొనసాగనూ లేడు, వైసీపీ పార్టీలోకి వెళ్ళనూ లేడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరం ఉందామా అనే ఆలోచనతో ఆదిమూలం వర్గీయులు వెళ్తున్నారా, ఆదిమూలం కుమారుడు ఆలోచన చేస్తున్నాడా, ఆదిమూలం ఆలోచన చేస్తున్నారా, అసలు వారు ఏం ఆలోచన చేస్తున్నారు? ఈ 100 కోట్ల రూపాయలను మాకు తిరిగి ఇవ్వండి, రాజీనామా చేస్తామనే అస్త్రాన్ని దేనికి ఉపయోగించినట్టు, ఇది ఆఖరి అస్త్రంగా ఉపయోగించారా అనేది పలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యం. దళిత నియోజకవర్గాలైనటువంటి కొన్ని చోట్ల మరి దళిత ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇతను నియోజకవర్గంలో ఇతనిపై జరుగుతున్న ఈ పరిస్థితి, నాపై ఈ విధమైన అగ్రవర్ణ దాడి, అగ్రవర్ణ పార్టీ నన్ను గుర్తించట్లేదు అనే విధంగా ఇతను మాట్లాడుతున్న నేపథ్యంలో దళిత ఎస్సీ సామాజిక వర్గాల నుండి నియోజకవర్గాల నుండి ఎన్నికైన వారు పరిస్థితి ఏంటి, వారు ఏ విధంగా ఆలోచిస్తారు, ఇతని రాజీనామా వారిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఈ ప్రభావాన్ని వారిపై అసలు ప్రభావం చూపుతుందా లేదా అనేది ఆలోచించదగ్గ విషయం. అధిష్టానం కూడా ఈ రాజీనామా అస్త్రాన్ని వీరు ప్రయోగించిన నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఏంటి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారి నిర్ణయం ఏంటి అనేది ఇవాళ టీడీపీ వర్గం నుండే పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అసలు ఆదిమూలం తీసుకున్నటువంటి ఈ రాజీనామా అస్త్రాన్ని ఏ విధంగా ఫలిస్తుంది, ఏ విధంగా వికటిస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం.